జై బలో వాసవి మాతాకి. ఈరోజు వీర్లపాటి శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి పుట్టినరోజు సందర్భంగా మన వాసవి న్యూస్ ఛానల్ మన వాయిస్ పద్ధతిలో ఈ రోజు నుంచి ఛానల్ ప్రారంభం కాబోతుంది. వా-స-వి అని అంటేనే అది ఒక మహామంత్రం. శక్తిత్రయం, మూర్తిత్రయం, 3 బీజాక్షరాలే వా-స-వి. వా అంటే వరలక్ష్మి లక్ష్మీదేవి, స అంటే సరస్వతి మాత, వి అంటే విశ్వేశ్వరి పార్వతి. 3 శక్తి స్వరూపిణి ఆ నామంలో బీజాక్షరాలు. వా అంటే వాసుదేవుడు విష్ణుమూర్తి, స అంటే సత్యలోకాధిపతి బ్రహ్మ, వి అనగా విశ్వేశ్వరుడు ఈశ్వరుడు. అంత త్రిమూర్తుల యొక్క 3 బీజాక్షరాలు కలిపినటువంటి నామమే వా-స-వి. రామకోటి తరువాత వాసవి కోటికి ఇంత ప్రాముఖ్యత ఈ నామాల వల్ల, ఈ మంత్రం వల్లనే ప్రకటితమైంది. అలాంటి వాసవి అమ్మవారి పేరుతో ఈ రోజున ఛానల్ ప్రారంభం కావటం మన వైశ్యులందరికీ కూడా ఒక గర్వకారణం. మన వీర్లపాటి శ్రవణ్ కుమార్ గారు ఈ రోజున వారి బర్త్డే సందర్భంగాను మిమ్మల్ని ఆహ్వానించి ఈ ఛానల్ని ఈ రోజు నుంచి ప్రారంభం మాతో చేయించడం కూడా మాకు కూడా ఎంతో ఆనందకరం. వారికి మా ఆశీస్సులు ఎప్పుడు అందిస్తున్నాము. అంతేకాకుండా వారికి చేదోడు వాదోడుగా ఈ ఛానల్కి తమ వంతు కృషిగా చేస్తున్న వారి ధర్మపత్ని నళిని గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి బిడ్డలు కూడా ఈ కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో న్యూస్ పరంగా సేవలు అందిస్తారు. వీరు దినదినాభివృద్ధి చెంది ఇంకా ఎంతో న్యూస్ ని, వార్తల్ని మన ఆర్యవేశ లోకానికి, ప్రపంచానికి, హైదరాబాదు, తెలంగాణకు కూడా వాళ్ళు ఎంతో అందించాలని కోరుతున్నాము. అంతేకాకుండా మన ఏ న్యూస్ ఛానల్ అయినా సరే మన వయస్సును ప్రారంభం చేయటం ఎంతో మంది చేసి ఉన్న అందరూ కూడా విజయాన్ని పొందారు. వారందరూ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక పత్రికా రంగంలో కానీ, ఒక న్యూస్ ఛానల్గా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పత్రిక ద్వారా, అలాగే న్యూస్ ఛానల్ ద్వారా ఎంతో మంది విజయాన్ని పొందారు, ధనం సంపాదించారు, పేరుపై తెచ్చుకున్నారు, సన్మానాలు పొందారు. అలాంటి కోవకి మన శ్రవణ్ కుమార్ గారు కూడా ఈ రోజు ప్రారంభం చేస్తూ ఉన్నత శిఖరాల్ని వారు అధిరోహించాలని మరొకసారి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి నా సహపాఠి మిత్రులైనటువంటి ఎల్వి కుమార్ గారికి, అలాగే వామ్ అధ్యక్షులైనటువంటి పసుమర్తి మల్లికార్జునరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. అమ్మవారి ఆశీస్సులు, వాసవి మాత ఆశీస్సులు, నా పుట్టినరోజు అదృష్టంగా కలిసి వచ్చినటువంటి మహానుభావులు, గురుతుల్యులు, వాసవి మాత ముద్దుబిడ్డ, వాసవి ప్రవచనకర్త హేమా సుబ్రహ్మణ్య గారు రావడం, ఈ ఛానల్ లోగోను ఆవిష్కరించడం, దానికి అతిథులుగా ఎల్వి కుమార్ గారును, మల్లికార్జున గుప్తా గారును, వామ అధ్యక్షులు గారును. ఎల్వి కుమార్ అంటే మన వైశ్య సంఘంలో పెద్ద లీడర్, మన అందరికి తెలిసింది. అన్నా ఎవరి బాధ ఉంది, ఆపద ఉందంటే ముందున్నటువంటి ధర్మకర్త, వైశ్య బంధువు. వీరి ఆధ్వర్యంలో వాసవి న్యూస్ టీవీ లోగో లాంచ్ అవడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ వాసవి న్యూస్ మన అందరి న్యూస్ టీవీ. ఇది ఎవరికి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా మీ వాయిస్ ని, మీ ప్రాబ్లం ని పంపిస్తే చాలు, టెలికాస్ట్ చేసి ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తాము. మీ టాలెంట్ ఏదైనా ఉంటే ప్రజలకు తెలియడానికి కానీ సరైన వేదికగా వాసవి న్యూస్ ఉపయోగపడుతుందని మీరు ఈ మాట సందర్భంగా మాటిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ఈ రోజు ఒక శుభదినం. ఎందుకంటే వీర్లపాటి శ్రవణ్ కుమార్ గారు వారి బర్త్డే సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని, అది ఒక గొప్ప వ్యక్తి, మరి వేమా సుబ్రహ్మణ్యం గారంటే వాసవి మాత పారాయణంలో దిట్ట. వారు ఎన్నో వందల కార్యక్రమాలు మరి జరిపించి మనందరికి కూడా వాసవి మాత ఘన చరిత్రను మనందరికి తెలియని వాళ్ళకి తెలియజెప్పిన మహానుభావుడు వేమా సుబ్రహ్మణ్యం గారి చేత ఈ రోజు వాసవి టీవీ అని చెప్పని వీర్లపాటి శ్రవణ్ కుమార్ గారు ప్రారంభం చేసుకోవడం, నిజంగా ఆ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించేందుకు నేను గాని, మా సోదరుడు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సెక్రటరీ పసుమర్తి మల్లికార్జునరావు గారి హృదయపూర్వక మీకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వాసవి న్యూస్ అనే వాయిస్ ఆఫ్ వైశ్యాస్, మన గొంతుక మన వేదిక అని చెప్పని
ఒక చక్కటి ఛానల్ వేమ సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నారు. వారికి పూర్తిగా సర్వేశ్వరుడు వాసవి మాత ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, సౌభాగ్యాలు అన్ని కలగజేసి మంచిని సమాజానికి ఇవ్వడానికి శ్రవణ్ కుమార్ గారు ముందుండాలని కోరుకుంటూ శ్రవణ్ కుమార్ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసవి న్యూస్ టీవీ. ధన్యవాదాలు. Vasavi. Please like, share and subscribe to Vasavi News TV.